విదేశాల్లో ఆస్తులు, షేర్లు, బ్యాంకు ఖాతాలు, ఇతర పెట్టుబడుల స్వచ్ఛంద వెల్లడికి కేంద్ర ప్రభుత్వం వన్ టైం ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి నోటిఫై చేసింది. ఇక నేటి నుంచి మొదలయ్యే ఈ పథకం డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో 2 విభాగాలున్నాయి. పన్ను చెల్లించని ఆదాయంతో సమకూర్చుకున్న విదేశీ ఆదాయం విదేశీ ఆస్తుల మొదటి కేటగిరీ కిందకొస్తుంది. రెండు 2026 మే 31 నాటికి వెల్లడించిన విదేశీ ఆదాయం ఆస్తుల విలువ కోటికి మించిన వారు కేటగిరీ 1 కింద 30% పన్ను, మరో 30% పెనాల్టీ కింద మొత్తం 60% చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మార్చి 31 నాటికి విదేశీ బ్యాంకు ఖాతాలో 60 లక్షలు ఉన్నాయని అనుకుందాం. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 20 లక్షల విదేశీ ఆదాయాన్ని కూడా వెల్లడించలేదు. అప్పుడు ఈ మొత్తం 80 లక్షలు అవుతుంది. దీనిపై పన్ను, పెనాల్టీ కింద మొత్తం 48 లక్షలు చెల్లించాలి. గతంలో ప్రవాస భారతీయుడిగా ఉన్న సమయంలో ఎన్ఆర్ఐ వచ్చిన ఆదాయంతో భారత్కు వెలుపల సమకూర్చుకున్న ఆస్తులు లేదా భారత్లో పన్ను చెల్లించిన ఆదాయంతో విదేశాల్లో ఆస్తులు సమకూర్చుకుని ఐటీఆర్లో వెల్లడించని వారికి కేటగిరీ 2 వర్తిస్తుంది. ఆయా ఆస్తుల విలువ 5 కోట్లకు మించకపోతే కేవలం 1,00,000 ఫీజు చెల్లించి తమ తప్పును మాఫీ చేసుకోవచ్చు.